ఏడాది పాలనపై బీజేపీ చార్జ్ షీట్ వేస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. ఏడో తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అనేక దేవతల మీద, దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలను నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు 1 సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు.
అరెస్టులు చేస్తా ఉన్నారు, లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అందుకే మేము సంవత్సరం పాటు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము కూలిపోవాలనో, ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందనో ఇన్ని రోజులు కనలేదు. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి కాంగ్రెస్ తర్వాత అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. ఓట్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. కాబట్టి పోలింగ్ బూత్కు వెళ్ళినటువంటి 100 మందిలో 36 నుంచి 37 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతుల యొక్క గోస, అనేక రకాల రైతుల సమస్యలపైన రైతు డిక్లరేషన్ పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో అనేక రకాల హామీ ఇచ్చారు. నేను అన్ని ఇక్కడ తీసుకోవడం లేదు. 2 రోజులు పడుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శిస్తే. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మా పార్టీ తరఫున అందరం కూర్చొని అనుకున్నాం. ఆ అంశాలను ప్రజల ముందు పెట్టేటువంటి